ఈ మధ్య చాలామంది బ్యాంక్ అకౌంట్స్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతున్నాయి ఆర్ ఎంతో కొంత అమౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. మీరు వెంటనే బ్యాంకర్స్కి కాల్ చేస్తారు అండ్ బ్యాంకర్స్ వాళ్ళు ఇచ్చే రిప్లై మీ అకౌంట్లో సస్పీషియస్ ఫ్రాడ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ అయ్యింది అని చెప్పేసి మాకు సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక నోటీస్ పంపించారు, వెంటనే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయండి అని. బట్ యాక్చువల్గా మీరు ఎలాంటి సస్పీషియస్ ఫ్రాడ్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసి ఉండరు, అయినా కూడా మీ అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు ఏదైతే సస్పీషియస్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయో ఒక చైన్ ద్వారా ఆ చైన్ అన్నిటినీ ఫ్రీజ్ చేస్తూ వస్తారు. అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా. బట్ ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా చాలామంది ఇన్నోసెన్స్ విక్టిమ్గా మారుతున్నారు. అలాంటి విక్టిమ్స్కి నా ఒక సజెషన్ ఏంటంటే మీరు 2 అకౌంట్స్ మెయింటైన్ చేయండి. ఒక అకౌంట్లో ఏమో మీ లైఫ్ సేవింగ్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయండి అండ్ ఇంకొకటి రెగ్యులర్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే చేస్తూ ఉంటారో ఆ అకౌంట్ కూడా మెయింటైన్ చేయండి. అప్పుడే ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ ఆర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు విక్టిమ్స్గా మారరు. మరి ఫ్రీజ్ అయిన అమౌంట్ని ఎలా డీఫ్రీజ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆ కన్సర్న్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళి మీరు ఈ కేసులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి మీ దగ్గర ఉన్న సఫిషియెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అది అతనికి ఇవ్వండి. అప్పటికీ ఆ పోలీస్ అతను ఇవ్వకపోతే మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వండి. అతను ప్రాపర్ కోర్టులో మీకు ఫేవర్గా ఆర్డర్ తీసుకుని వచ్చి మీ అకౌంట్ని డీఫ్రీజ్ చేస్తాడు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా పేజ్ని ఫాలో చేయండి. బీ ఏ లా వారియర్ ఇన్ యర్ లైఫ్. డూ కమెంట్, లైక్ అండ్ షేర్. Thank you.